హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. ట్రెండ్ ఫాలో అయితే తారక్ ఖాన్ అని ఎందుకంటారు? ట్రెండ్ సెట్ చేసేవాడినే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటారు. ఈయన రికార్డ్స్ ఫాలో అవుడు, రికార్డ్స్ క్రియేట్ చేస్తాడనమాట. ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ అన్న క్రియేట్ చేసినటువంటి రికార్డ్ ఏముంది అని మీరు అనుకుంటున్నారా? సో అది చెప్పే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ అనేది మనకి ఎంతగానో హెల్ప్ అవుతుంది. దాంతోపాటు వీడియో అనేది ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ ట్రై టు లైక్ దిస్ వీడియో. ఇక మన వీడియోలోకి వెళ్ళే ముందు గతంలో మనం చేసినటువంటి ఒక వీడియో గురించి ఒక ఎన్టీఆర్ అన్న అభిమాని మన మాటల్ని అపార్థం చేసుకుని ఒక కామెంట్ పెట్టడం జరిగింది. సో ఆయనకి నిన్న క్లారిటీగా సమాధానం అయితే ఇచ్చాను. ఆయనకి ఆ సమాధానం అనేది రీచ్ అయిందని అనుకుంటున్నాను. దాంతోపాటు ఇంకొక ఎన్టీఆర్ అన్న అభిమాని ఒక డౌట్ అయితే అడిగారు. అంటే ఈయన సందేహం కాదు కానీ, అంటే అపోహ, అంటే పొరపాటు పడడం కాదు కానీ ఒక డౌట్ అయితే అడిగారు అనమాట. ఆ డౌట్ ఏంటంటే, నేను జనరల్‌గా ఎన్టీఆర్ అన్న గురించి వీడియో చేసినప్పుడు దాంట్లో ఎన్టీఆర్ అన్న గురించి ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే హేటర్స్ ఉంటారో వాళ్ళ గురించి కూడా చెప్తూ ఉంటాను. ఎందుకంటే వీళ్ళు కామన్‌గా ఎన్టీఆర్ అన్న దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వీళ్ళు దాన్ని ట్రోల్ చేద్దామని చెప్పి అలా కూర్చుంటారు కాబట్టి, రోజు రోజుకి ఎన్టీఆర్ అన్న క్రియేట్ చేసేటువంటి రికార్డ్స్ గురించి, ఆయన సృష్టించేటువంటి ప్రభంజనం గురించి మరి వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి, సో వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ మాటలకి సమాధానం చెప్పాలి కాబట్టి నేను చెప్తూ ఉంటాను. సో అలాగా హేటర్స్ గురించి చెప్పే క్రమంలో నిన్న ఒక ఎన్టీఆర్ అన్న అభిమాని ఏమంటున్నాడంటే, అన్న ఎన్టీఆర్ అన్న గురించి ఎవరో కూడా అంత నెగిటివ్‌గా అనుకోవడం లేదేమో, నువ్వే అంతగా చెప్తున్నావు అన్నట్టుగా ఆయన చెప్తున్నాడనమాట. సో ఆ బ్రదర్‌కి ఈ సమాధానం అనేది అందుతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఈ వీడియో చూస్తే ఆయనకి క్లారిటీగా సమాధానం దొరుకుద్ది. అదేంటంటే, రీసెంట్‌గా ఎన్టీఆర్ అన్న దుబాయ్‌లో ఒక ఫోటోషూట్ అనేది చేయడం జరిగింది. ఆ ఫోటోషూట్‌లో ఎన్టీఆర్ అన్న ఒక మెరూన్ కలర్ కుర్తా ఏసుకొని కుర్చీ మీద ఈ స్టిల్ అందరం చూసాం. దీంతో పాటు ఇంకొక స్టిల్ కూడా ఉంది. ఆ స్టిల్ అనేది ఇక్కడ అవకాశం ఉంటే నేను ఇక్కడ ప్లే చేస్తాను చూడండి, డిస్‌ప్లే చేస్తాను. ఎన్టీఆర్ అన్న కింద కూర్చొని, ఇట్లా కూర్చొని, అంటే ఒక కింద కూర్చొని కాలు ఇలా పెట్టి, ఆ కాలు మీద ఇలా చేయి పెట్టి కూర్చోవడం జరిగింది ఎన్టీఆర్ అన్న. దానికి వీళ్ళు ఏమని ట్రోల్ చేశారంటే, ఆగస్టు 14వ తారీఖు జరగబోతున్నటువంటి నా శ్రీమంతానికి మీరందరూ విచ్చేయాలి. దానికి ముఖ్య అతిథి హృతిక్ రోషన్. వాళ్ళు ఇలాగా ట్రోల్ చేస్తూ, ఎగతాళి చేస్తూ కింద ఆ పోస్ట్ కింద పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత నేను దాని గురించే, అంటే అంత విడమర్చి చెప్పలేదు. ఎందుకంటే చాలామంది ఇలా విడమర్చి చెప్తే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ బాధపడతారు కాబట్టి, సో నేను కామన్‌గా చెప్తూ ఉంటాను. ఏమని, ఇలాగ ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ఆ స్థాయిలో రోజు రోజుకి రికార్డ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి, అది వాళ్ళకు కూడా మింగుడు పడట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక బ్యాచ్ అయితే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎన్టీఆర్ అన్న దగ్గర నుంచి ఏ వీడియో రిలీజ్ అయినా, ఏ సాంగ్ రిలీజ్ అయినా, ఆయన ఏదన్నా ట్వీట్ చేసినా, ఆయన దగ్గర నుంచి ఏదైనా చిన్న పోస్టర్ రిలీజ్ అయినా వీళ్ళు రెడీగా ఉంటారు. సో బహుశా ఎవరైతే నన్ను ఎన్టీఆర్ అన్న అభిమాని డౌట్ అడిగారో బహుశా వాళ్ళు చూడకపోయి ఉండొచ్చు. సో ఈ సమాధానం అనేది ఏంటంటే, వాళ్ళు చూస్తే ఎంతైనా కొంచెంలో కొంచెమైనా వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేను అలా చెప్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆయన క్రియేట్ చేసే రికార్డ్స్, కానీ మరి మనం కూడా సమాధానం చెప్పాలి కదా వాళ్ళకి. ఏదైతే వాళ్ళు నెగిటివ్‌గా దాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు, అది అలా కాదురా బాబు ఇలా అని చెప్పేసి మనం వాళ్ళకి సమాధానం, అంటే కొంచెం బుద్ధి చెప్పినట్టుగా సమాధానం చెప్తూ ఉంటే అది క్లారిటీగా ఉంటుంది. కానీ నేను అంతమానం చెప్తూ ఉంటానన్నమాట. సో అది. సో మీరు ఎవరైతే నన్ను ఈ క్వెషన్ అడిగారో, అది ఆ డౌట్ కామెంట్లు అడిగారో, మీకు బహుశా ఆ కామెంట్‌లో, ఆ నెగిటివ్ కామెంట్‌లో, ఆ నెగిటివ్ ట్రోలింగ్స్ మీరు చూసి ఉండకపోవచ్చు. కాబట్టి మీ ప్రశ్నకి సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. సో ఇక మనం మ్యాటర్‌లోకి వెళ్తే, మ్యాటర్ ఇప్పటికే చాలా పెద్దది అయిపోయింది. సో మీ అందరికి అర్థం కావాలని ఇంత విడమర్చి చెప్పానన్నమాట. సో ఇక ఎన్టీఆర్ అన్న క్రియేట్ చేసినటువంటి రికార్డ్ ఏంటంటే, ఎన్టీఆర్ అన్న రీసెంట్‌గా దుబాయ్‌కి చెందినటువంటి ఎక్స్‌క్వేర్ ఇండియా అనేటువంటి మ్యాగజైన్ మీద అన్న పోస్ట్‌లో స్టిల్స్ ఇవ్వడం జరిగింది. సో మనం అందరం చూసాం. అది చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అయ్యే వైరల్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఎన్టీఆర్ అన్న క్రియేట్ చేసినటువంటి రికార్డ్ ఏంటంటే, అదేంటంటే దుబాయ్‌కి చెందినటువంటి ఈ ఎక్స్‌క్వేర్ ఇండియా అనేటువంటి మ్యాగజైన్‌లో ఎక్కినటువంటి మొట్టమొదటి ఇండియన్ హీరోగా ఎన్టీఆర్ అన్న రికార్డు సృష్టించాడు. అంటే ఇంతవరకు ఏ ఇండియన్ హీరో కూడా ఆ మ్యాగజైన్‌లో పడడం జరగలేదు. అంటే మొట్టమొదటిసారిగా దుబాయ్‌కి చెందినటువంటి ఎక్స్‌క్వేర్ ఇండియా అనేటువంటి మ్యాగజైన్‌లో ఎక్కినటువంటి మొట్టమొదటి ఇండియన్ హీరో, మొట్టమొదటి బాలీవుడ్ హీరోగా కూడా ఆయన తెరకెక్కారనమాట. ఆయన ఈ రికార్డ్ అనేది క్రియేట్ చేశారు. సో మరి బాలీవుడ్‌లో ఇంతమంది బడా బడా స్టార్స్ ఉన్నారుగా, మరి ఎవరు ఎందుకు ఎక్కలేదు? సో ఎన్టీఆర్ అన్నే ఎందుకు పిలిచారు? పైగా ఎన్టీఆర్ అన్న తోటి యాక్ట్ చేసినటువంటి హృతిక్ రోషన్ అన్న కూడా ఉన్నాడుగా, మరి హృతిక్ రోషన్ అన్న ఎందుకు పిలవలేదు? అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఈ హేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గతంలో టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఏమన్నారు? ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ ముందు సరిపోడు, కటౌట్ హృతిక్ రోషన్ కటౌట్ ముందు ఈయన తేలిపోతాడు. సో ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు కదా మరి. అది కూడా మీరు వినే ఉంటారు కదా. సో ఇప్పుడేమంటారు వాళ్ళు, హేటర్స్ ఏమంటారు ఇప్పుడు? సో ఇప్పుడు మ్యాగజైన్ వాళ్ళు ఏం చేశారు, ఇండియాలో ఉన్న అందరు హీరోస్‌ని పక్కన పెట్టేసి, చివరాఖరికి హృతిక్ రోషన్ కూడా, అంటే కటౌట్ ఉన్న హీరోని కూడా పక్కన పెట్టేసి కంటెంట్ ఉన్నోడిని తీసుకున్నారు ఇప్పుడు. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? కటౌట్ కాదు కదా, కంటెంట్. మొట్టమొదటి ఇండియన్ హీరోగా ఎన్టీఆర్ అన్న నెంబర్ 1 ప్లేస్‌లో నుంచున్నాడు. సో మరి ఇదేంటి?
సో అందుకే నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇలాంటి విషయాలు చూసినప్పుడు వాళ్ళకి ఎవరైతే హేటర్స్ ఉన్నారో వాళ్ళకి చెంప చెల్లుమనిపించినట్టు ఉంటుందన్నమాట ఇలాంటి విషయాలు చూసినప్పుడు. సో ఇది ఇవాల్టి ఎన్టీఆర్ అనకి సంబంధించినటువంటి ఒక స్మాల్ అప్డేట్ అనమాట. ఈ అప్డేట్ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.